ఇక వివరాల్లోకి వెళ్తే అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మిల్లర్లను అధికారులను కోరారు. కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులు, జాయింట్ కలెక్టర్లు, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించి రైతుల నుండి రబీ ధాన్యం సేకరణలో ఎదురవుతున్న సమస్యలపై సమీక్షించి ఆదేశించారు. సమావేశాన్ని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ప్రారంభించి ఆదివారం కురిసిన వర్షాల వల్ల ధాన్యం తడిసి రైతులు ఆందోళన చెందుతున్న అంశాలను మంత్రికి వివరించారు. అనంతరం 3 జిల్లాల జాయింట్ కలెక్టర్లు ఇప్పటి వరకు తమ తమ జిల్లాల్లో రబీ ధాన్యం సేకరణ ప్రగతిని వివరించగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులు, మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు మంత్రికి వివరించారు. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల ధాన్యానికి కూడా మద్దతు రేటు ప్రకారం పరిహారం అందించాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మంత్రిని కోరారు. బొండాలు రకం బాయిల్డ్ రైస్ సేకరణకు ఎఫ్సీఐ పర్మిషన్ కోసం కోరామని, పర్మిషన్ వచ్చేలోపు కొనుగోళ్లు కొనసాగించాలని పౌర సరఫరాల సంస్థ ఎండీ డాక్టర్ మంజీద్ జిలానీ శామిల్ మిల్లర్లను కోరారు. రైతుల నుండి ఎంత ధాన్యమైనా కొనడానికి సిద్ధంగా ఉన్నామని మిల్లర్లు తెలియజేస్తూ ఎఫ్సీఐలో మాన్యువల్ గ్రెయిన్ ఎనాలిసిస్ వల్ల రిజెక్షన్ ఎక్కువగా ఉంటున్నందున ఆటోమేటిక్ ఎనాలిసిస్ అమలు చేసేలా చూడాలని కోరారు. అలాగే మిల్లర్లకు డైలీ టార్గెట్ విధానాన్ని సడలించాలని కోరారు. పెదపూడి మండలం రైతుల ధాన్యాన్ని సమీపంలో ఉన్న బిక్కవోలు మండలం రైస్ మిల్లర్లకు కాకుండా కాకినాడ జిల్లాలోని మిల్లులకు టైఅప్ చేయడం వల్ల రైతులు రవాణా సమస్య ఎదుర్కొంటున్నారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంత్రి దృష్టికి తెచ్చారు. సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఎన్నడూ లేని రీతిలో గడిచిన 9 నెలల్లో 49.45 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం రైతుల నుండి కొనుగోలు చేసి 11,400 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో 24 గంటల్లో జమ చేయడం జరిగిందని అన్నారు. అకాల వర్షాల వల్ల రైతులకు నష్టపోకుండా తడిసిన ధాన్యమంతా కొనుగోలు చేస్తామని అన్నారు. ధాన్యం నిమ్ము 22% వరకు ఉన్నా కొనుగోలు జరపాలని అధికారులకు ఆయన ఆదేశించారు. వర్షాల వల్ల ప్రభావితమైన పంటల ఎన్యూమరేషన్ ప్రక్రియ వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించామని ఆయన తెలిపారు. రైతులతో పాటు మిల్లర్ల హితం కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని, రైతులకు అండగా నిలిచే ప్రభుత్వ కృషిలో మిల్లర్లు పూర్తి సహకారం అందించాలని మంత్రి కోరారు. అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించి సమావేశంలో చర్చించిన అంశాలను మీడియా ప్రతినిధులకు వివరించారు. ఈ సమావేశంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు పందం నానాజీ, దాట్ల సుబ్బరాజు, వనమాడి కొండబాబు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి, బీఆర్ఏ కోనసీమ జిల్లా జేసీ టి నిశాంతి, తూర్పుగోదావరి జిల్లా జేసీ ఎస్ చిన్నరాయుడు, 3 జిల్లాల రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు నున్న రామకృష్ణ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జేసీ టి నిశాంతి, తూర్పుగోదావరి జిల్లా జేసీ ఎస్ చిన్నరాయుడు, తూర్పుగోదావరి జిల్లా జేసీ ఎస్ చిన్నరాముడు, 3 జిల్లాల రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు నున్న రామకృష్ణ, కర్రి వెంకటరెడ్డి, సిహెచ్వివిఎస్ఎస్ చౌదరి, పౌర సరఫరాల సంస్థల జిల్లా మేనేజర్లు, పౌర సరఫరాల అధికారులు, మిల్లర్లు పాల్గొన్నారు. అదేవిధంగా జోగేశ్వరరావు గారు, సత్యానందరావు గారు, నెహ్రూ గారు, నానాజీ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంతో పాటు మా పౌర సరఫరా శాఖ చైర్మన్ గారు తోట సుధీర్ గారు, వివిధ డైరెక్టర్స్ కూడా, చైర్మన్ బాబు గారు, అందరం కూర్చుని లోతుగా జరుగుతున్న ఈ ధాన్యం కొనుగోలు విషయంలో ఖరీఫ్ మాసంలో ఏ విధంగా మొట్టమొదటిసారి రాష్ట్రం రైతుకు ఒక అండగా నిలబడిందో, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక భరోసా ఏ విధంగా కల్పించగలిగామో, ఎన్నడూ లేని విధంగా ఈ రోజు వరకు సుమారు 49,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. అంటే దాదాపు 11,400 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసే విధంగా, అది కూడా 24 గంటల లోపే జమ చేసే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ధాన్యం కొనుగోలు విషయంలో మేము ముందడుగు వేశాం. కావాలని కొంతమంది అలజడి సృష్టించడానికి, గతంలో పరిపాలన చేతగాక రైతులకు ఏమాత్రం కూడా అండగా నిలబడని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి క్షేత్రస్థాయిలో రైతుల్లో
ఒక ఇబ్బందికరమైన వాతావరణం తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో వాళ్ళు కొనుగోలు చేసింది ఇదే ఖరీఫ్ రబీ మాసంలో గత సంవత్సరం కేవలం 38 లక్షలు. అంటే మేము దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొనుగోలు చేయడం జరిగింది. ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో కూడా డబ్బు 24 గంటల్లోనే మేము జమ చేశాం. ఇటువంటి పరిస్థితుల్లో రబీ మాసంలో కూడా కొనుగోలు చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నప్పుడు సుమారు 3,000 కోట్ల రూపాయలు రబీ మాసంలో ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితిలో అకాల వర్షాల వల్ల రైతుల్లో కొంచెం ఆందోళన, క్షేత్రస్థాయిలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి రైతుల్లో చాలా స్పష్టంగా కనపడింది. గౌరవ శాసనసభ్యులు కోనసీమ జిల్లా నుంచి, కాకినాడ జిల్లా నుంచి, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన, మిల్లర్లో కూడా ఉన్న అపోహల గురించి కొంతవరకు సమాచారం ఇంకా స్పష్టత రావాలని కోరినాక ఈరోజు ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం.